హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని బోడాంజనేయ స్వామివారి ఆలయం భక్తులతో పోటెత్తింది. శనివారం రోజున చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ దేవాలయమైన శ్రీ బోడాంజనేయ స్వామివారి ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన వేలాది మంది భక్తులతో ఆంజనేయ స్వామి దీక్షాదారులతో కాషాయమయంగా మారిపోయింది. ప్రధాన రహదారిపై ఉన్న ప్రసిద్ధ దేవాలయంలో గత కొద్ది రోజుల నుండి చిన్న హనుమాన్ జయంతి సందర్భంగా చుట్టూ చలువ పందిర్లు వేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇతర ఏర్పాట్లు కూడా చేశారు. వేకువజాము నుండి ఆంజనేయ స్వామి దీక్షాదారులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అర్చనలు పూజలు నిర్వహించారు. కాగా ప్రభుత్వ పాల్ శ్రీనివాస్, సిరిసిల్ల బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబైన గోపి తదితరులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంజన దీక్షలు ధరించిన స్వాములు వేలాదిగా తరలివచ్చి తమ ఇష్ట దైవానికి మొక్కుకొని కోరికలు తీరాలని వేడుకున్నారు. భక్తుల కోసం ఆలయ ఆవరణలో మంచినీటి సౌకర్యంతో పాటు పార్కింగ్ తదితర ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో నాగరపు శ్రీనివాస్ తెలిపారు. మాది సిరిసిల్ల గ్రామం. నా పేరు శ్రీధర్. అగ్రహారం దర్శనానికి రావడం జరిగింది. చాలా బాగున్నాయి ఏర్పాట్లు. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఏర్పాట్లు కూడా బాగానే చేసారు. చాలా బాగున్నాయి, పర్లేదు. మాది మంచిర్యాల డిస్టిక్ చెన్నూరు పక్కల ఎడగట్ట గ్రామం నుండి పాదయాత్రతోటి అంజన మాల వేసుకొని పాదయాత్రతోటి వచ్చినాము. అక్కడ నుండి అగ్రహారంకి వచ్చినాము. ఇక్కడ అన్ని సౌకర్యాలు మంచిగా ఉన్నాయి, మంచిగా జరుగుతున్నాయి. జై శ్రీరామ్. భగవద్ బాంధవులకు, హనుమాన్ దీక్ష స్వాములకు అందరికీ నా యొక్క హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీ హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగినది. మంచినీటి వసతి, చలువ పందిళ్ళు, శానిటేషను, బటర్ మిల్క్, చలువ పందిళ్ళు, లైటింగ్స్, లడ్డు పులిహార ప్రసాదాలు, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగినది. శానిటేషన్ సిబ్బంది మార్పాక, చంద్రగిరి, గుర్రవన్పల్లె, షాబాజ్పల్లె వారు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వచ్చారు. పోలీస్ శాఖ కూడా బాగా సహకరిస్తున్నారు. జిల్లాధికారులు అందరూ వచ్చారు, రాజకీయ నాయకులు అందరూ వచ్చారు. ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అగ్రహారం శ్రీ జోడాంజనేయ స్వామి ఆలయంలో 4వ తేదీ నుంచి కూడా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ఆలయ కమిటీకి సంబంధించినటువంటి పెద్దలు, అధికారులు, ప్రభుత్వ పక్షాన స్వామివారికి నిత్య కైంకర్యాలు, పూజలు చేపట్టబడి లోక కళ్యాణం జరగాలని, ఈ ప్రాంతానికి ఎలాంటి కీడు రాకుండా చూడాలని చెప్పని 9 రోజులుగా ప్రత్యేకమైనటువంటి పూజ కైంకర్యాలు, నైవేద్యాలు స్వామివారికి సమర్పించి నేడు హనుమాన్ జయంతి సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు మేలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తూ వచ్చిన భక్తులకు ఆ జోడాంజనేయ స్వామి ఆశీస్సులు అందేలా, ప్రతి ఒక్కరు కూడా సుఖమై జీవితంతో, ఆనందమై జీవితంతో, అష్టవిధ నాయకులు ఉండేలా సకాలం చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడాలని, పాటపడి బ్రహ్మాండంగా పడాలని చెప్పని కోరుకునేటువంటి భక్తులకు